నమస్తే అన్న. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన మాట్లాడేటబ్బా. రాతనన్నా నా పేరు సురేష్ అన్న. అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్ అన్నా. హలో అన్నా, లబ్ధి పొందని మనిషే లేడు. అలాగే మా రాతన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా, కొన్ని ఆ చెరువుకి నీళ్లు రావడం వల్ల ఇప్పటి వరకు మా ఊర్లో నీళ్లు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా. ఒక్కసారి మా చెరువుకి నీళ్లు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న. ఇంకొకటి అన్నా 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 జగనన్న అన్నా అన్నా జగనన్న అన్నా అన్నా జగనన్న మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా. కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా. అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు. అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతో మంది వేదన పడినారు, చాలా బాధపడినారు. దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్నా. ఈ అవకాశం కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్నా ఈ తుగ్గిలి మండల ప్రజలకి. అలాగే అన్నా నమస్తే అన్న. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన మాట్లాడేటబ్బా. రాతనన్నా నా పేరు సురేష్ అన్న. అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్ అన్నా. హలో అన్నా, లబ్ధి పొందని మనిషే లేడు. అలాగే మా రాతన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా, కొన్ని ఆ చెరువుకి నీళ్లు రావడం వల్ల ఇప్పటి వరకు మా ఊర్లో నీళ్లు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా. ఒక్కసారి మా చెరువుకి నీళ్లు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న. ఇంకొకటి అన్నా 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 జగనన్న అన్నా అన్నా జగనన్న అన్నా అన్నా జగనన్న మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా. కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా. అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు. అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతో మంది వేదన పడినారు, చాలా బాధపడినారు. దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్నా. ఈ అవకాశం కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్నా ఈ తుగ్గిలి మండల ప్రజలకి. అలాగే అన్నా